ఐయుఐ ట్రీట్మెంట్ చేశాక ప్రెగ్నెన్సీ టెస్ట్‌కి వచ్చినప్పుడు పేషెంట్స్, "మేడం మీరు ఎగ్ పెరగడానికి, విడుదలవ్వడానికి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి స్పెర్మ్స్ గర్భసంచి లోపలికి పంపించారు. అన్నీ కరెక్ట్‌గానే జరిగినాయి కదా! మరి 100% సక్సెస్ రేట్ ఎందుకు చెప్పట్లేదు?" అని అడుగుతూ ఉంటారు. సో, ఐయుఐ ట్రీట్మెంట్‌లో అందరికీ ఎగ్ పెరగడానికి, విడుదలవ్వడానికి ఇంజెక్షన్స్ ట్రీట్మెంట్ ఇచ్చి, ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి స్పెర్మ్స్‌ని ప్రాసెస్ చేసి గర్భసంచి లోపలికి పంపిస్తామండి. బట్ ఆ తర్వాత జరగాల్సిన ప్రాసెస్ ఏది మన కంట్రోల్‌లో ఉండదు. ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి స్పెర్మ్స్‌ని అందుబాటులోకి పంపిస్తున్నాం. బట్ ఆ స్పెర్మ్స్ ట్యూబ్‌లోకి రీచ్ అవ్వాలి. ఎగ్ అండ్ స్పెర్మ్ కలిసి ఒక ఎంబ్రియో మంచిగా ఫార్మ్ అవ్వాలి. అండ్ ఫార్మ్ అయిన ఎంబ్రియో వచ్చి గర్భసంచిలో అతుక్కుంటేనే మనకి ప్రెగ్నెన్సీ వస్తది. ఆన్ అన్ యావరేజ్ అన్నీ అనుకూలంగా ఉన్నా కూడా ఐయుఐ సక్సెస్ రేట్ 10-15% మాత్రమే ఉంటదండి. ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ, స్పెర్మ్ కౌంట్ తగ్గే కొద్దీ, వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంకా తక్కువే ఉంటది సక్సెస్ రేట్. కాకపోతే ఐయుఐ చేయడం టోటల్‌గా వేస్ట్ అని కాదండి. ఎవరికైతే ఐయుఐ చేయగలం అంటే మినిమమ్ స్పెర్మ్ కౌంట్ 5 మిలియన్ మూవింగ్ స్పెర్మ్స్ కంటే ఎక్కువుండి, ట్యూబ్స్ 2 బావుండి, వాళ్ళకి ఎగ్ మనం టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇస్తే పెరుగుతుంది, విడుదలవుతుంది అనుకుంటే డెఫినెట్‌లీ ఐయుఐ ట్రై చేయొచ్చు.